విశాఖలో జరుగుతున్న సిఐఐ సమ్మిట్ కు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభద్ర బాగ్జీ తెలిపారు. మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి సతీష్ అందిస్తారు. విశాఖ ఏయూ మైదానంలో 2 రోజుల పాటు సిఐఐ సమ్మిట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. అయితే దేశ విదేశాల నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ మొత్తం సిఐఐ సమ్మిట్కి సంబంధించి సెక్యూరిటీ పరంగా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకున్నారు, ఎటువంటి ఆంక్షలు విధించారు అనేది తెలుసుకుని మనతో పాటుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకభద్ర బాగ్జీ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, సెక్యూరిటీ పరంగా ఎటువంటి మీరు జాగ్రత్తలు తీసుకున్నారు? ఢిల్లీలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఆ సంఘటన దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా భద్రతా చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. 2300 మంది పోలీసు వాళ్ళతో బందోబస్తు పెట్టడం జరిగింది. ఆకాశంలో 50 డ్రోన్స్ పెట్టడం జరిగింది. నూతనంగా 155 సీసీటీవీలు మన ఈ వేణు చుట్టూ, హోటల్ చుట్టూ, ట్రాఫిక్ రూట్ మీద, టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడికి డెలిగేట్స్ వెళ్తారేమో అక్కడ, బీచెస్, బీచ్ రోడ్, అన్ని చోట్ల డ్రోన్ ద్వారా, సీసీటీవీ ద్వారా నిరంతర నిఘా పెట్టడం జరుగుతున్నది. అది కాకుండా దాదాపు 200 మంది పోలీస్ వాళ్ళు బాడీ ఓన్ కెమెరా ధరించి ఉన్నారు. ఆ బాడీ ఓన్ కెమెరా ఫుటేజ్ కూడా 24/7 మేము పరిశీలిస్తున్నాం. ట్రాఫిక్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూడడానికి అస్త్ర మ్యాప్ యూజ్ చేస్తున్నాం. ఎక్కడైనా ట్రాఫిక్ కంజెషన్ ఉంటే వాళ్ళు వేరే రూట్ డైవర్ట్ చేయమని సజెషన్ ఇస్తున్నారండి. ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కావచ్చు, లేదా ఇక్కడికి వచ్చిన ముఖ్యమైన ప్రతినిధులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీరికి సంబంధించిన యాప్ ఏంటి సార్ డిజైన్ చేశారు? ఈ యాప్ మొదటిసారిగా మేము స్టార్ట్ చేశాము. ఈ యాప్ ద్వారా ప్రతి వ్యక్తి ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరిన తర్వాత ఎయిర్పోర్ట్ నుండి అకామిడేషన్ ప్లేస్ వరకు వెళ్ళడం, అకామిడేషన్ నుండి వెన్యూ వైపు వెళ్ళడం, వెన్యూ నుండి రిటర్న్ అకామిడేషన్ వైపు వెళ్ళడం, అకామిడేషన్ నుండి ఈరోజు రాత్రి గాలా డిన్నర్ ఉంది అటువైపు వెళ్ళడం, లేకపోతే టూరిస్ట్ ప్లేస్ వైపు వెళ్ళడం, బీచ్ రోడ్, బీచెస్, ఇంకా ఏదైనా షాపింగ్ ప్లేస్ వైపు వెళ్ళడం, ఏ డెలిగేట్ ఎక్కడికి వెళ్ళినా మూవ్మెంట్ ట్రాక్ చేయడం, ఆ రూట్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడడం, ఆ గమ్యానికి చేరిపోయిన తర్వాత ఆ ప్రదేశంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్, క్రైమ్ పోలీస్కి అలర్ట్ చేయడం, వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటే ట్రాఫిక్ పోలీస్కి అలర్ట్ పంపిస్తూ ఉండడం, ఇదంతా ఈ యాప్ ద్వారా జరుగుతుంది. ఎన్ని జిల్లాల నుంచి పోలీసులు మనకు నెల్లూరు నుండి శ్రీకాకుళం అన్ని జిల్లాల నుండి పోలీసు వాళ్ళు వచ్చారండి. అది కాకుండా అమరావతి హెడ్ క్వార్టర్స్ నుండి చాలామంది పోలీసు వాళ్ళు వచ్చారండి. మొత్తం కలిపి దాదాపు 2300 మంది. సిఐఐ సమ్మిట్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా భద్రతను ఏర్పాటు చేశాం. అదేవిధంగా ప్రత్యేక యాప్ కూడా డిజైన్ చేశాం. ఇక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ కావచ్చు, విజిటర్స్ కావచ్చు, వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ మూవ్మెంట్ను కూడా ట్రాక్ చేసే విధంగా ప్రత్యేక యాప్ ద్వారా మేము అనుక్షణం కూడా వారిని గమనిస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ఈ 2 రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి భద్రతను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేశామంటూ కూడా నగర పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్జీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.